బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 250 పెంచుకుంటా పోతే చంద్రబాబు గారు వచ్చి రాగానే 3000 4000 చేస్తా అన్నారు. అట్లా 4000 పెన్షన్లు ఇచ్చారు. సో ఏంటి ఎలా ఉంది పెన్షన్ విధానం చెప్పినట్టుగా చేశాడంటారా? ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తామన్నారు, 4000 చేశారు. ఇక గత వచ్చే నెల మరి నెలలకు తీసుకోమన్నారు. అట్టే ఈ నెల కూడా తీసుకున్నాం. వచ్చే నెల అలాగే తీసుకోమన్నారు. స్టార్టింగ్ నెల అయితే 7000 రూపాయలు ఇచ్చారా? స్టార్టింగ్ నెల అయితే 7000 ఇచ్చారు. వచ్చే వెళ్ళిపోయిన నెల 4000 ఇచ్చారు. వచ్చే నెల 4000 అని చెప్పారు. ప్రతి నెల 4000 ప్రతి నెల 4000 అని చెప్పారు. 4000 ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే 250 250 అండి. ఫస్ట్ 2000 ఇచ్చారు, తర్వాత 2250 ఇచ్చారు, తర్వాత 2500 ఇచ్చారు, తర్వాత 2750 ఇచ్చారు, ఫైనల్ 3000 ఇచ్చారు. సో అంటే ఇదంతా చూసే జనాలు వద్దు అనుకున్నారంటావా? అలాగే అనుకున్నారు. చెప్పినట్టుగా చేసే వాళ్ళు వేరు, చేయలేక అలాగే అనుకున్నారు. జనాలందరూ అలాగే అనుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి 250 పెంచుకొని వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఖర్చులు బాగానే ఉన్నాయి, బాగా ఎక్కువయ్యాయి. ప్రభుత్వం ఆధారించి ఖర్చులు తగ్గిస్తే జనాల మంచిదని అందరం చూస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం ప్రతి అంటే ఇలా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం మంచిదే. మరి అది తీసేసి ఏమన్నా ఆయన ఏమన్నా ఉపయోగపడింది అంటావా? జగన్మోహన్ రెడ్డి తీసేసి ఏమన్నా బాగుపడ్డాడంటావా? పర్లేదు. జగన్మోహన్ రెడ్డి తీయడమే తప్పది. అన్నా క్యాండిడేట్ 5 రూపాయల భోజనం అంటే కొన్ని జనాల బతికేవాళ్ళు, అది తీయడం చాలా రాంగ్. ఊర్లో మేము బయట నుంచి వచ్చి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు, పక్కన ఇలా భోజనం ఉంటే వెళ్ళి తీసుకొని తినేసి ఆ సెటానికి కడుపు బాగుండేది. మరి అది లేకపోవడం జనాలకు ఇబ్బంది. 100 రూపాయలు కాదు, 120 150 భోజనం. 150 రూపాయలు ఇటు మాలాంటి వాళ్ళు భోజనం తినాలంటే ఇబ్బంది. మరి ఈ టైంలో మళ్ళీ రేపు ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం, కందిపప్పు రేట్లు పెరిగినా ఏది పెరిగినా బియ్యం రేట్లు పెరిగినా సరే 5 రూపాయలకే పెట్టండి అంటున్నాడు చంద్రబాబు. పెట్టాలి, పెడితే మంచిది, చాలా మంచిది. మరి అలాగే ఆయన ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అయితే బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి లాగా మళ్ళీ 3 రాజధానులు అలిగా ఆయన అనలేదుగా, ముందు చెప్పలేదు. మరి ఆయన ఏం చేయలేదు. 3 రాజధానులు అవసరం అంటావా? అవసరమైనా చేయలేదుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తర్వాత ఈ అమరావతి రాజధాని చెప్తున్నారు. అదే వాస్తవం, అదే వాస్తవం. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇలా చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అంతా రాచకం జరుగుతుంది, మొత్తం అంతా గొడవలు రౌడీ విధంగా ఉంది, మా వాళ్ళని చంపేస్తున్నారు, అది ఇదని చెప్తారు. మాటలు నమ్ముతారా జనాలు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 7000 ఇచ్చారు, 4000 ఇచ్చారు, 4000 అంటున్నారు. ఆయన అన్నట్టుగా అన్ని చేస్తున్నారు. చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రభుత్వం బాగుంది.